హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నిశ్చితార్థం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటారు. భూమి, గగన్ ఒకరిని ఒకరు చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే అపూర్వ, ఇప్పుడు మా తరపు నుంచి తాంబూలాలు తీసుకోవటానికి నేను మా బావ సిద్ధంగా ఉన్నాము. మరి గగన్ తరపు నుంచి తాంబూలాలు అందుకోవటానికి ఎవరున్నారు? శారద ఒక్కతే ఉంది కదా! శారద మరి ఒక్కతే ఎలా తాంబూలాలు అందుకుంటుంది అని అపూర్వ ఎద్దేవా చేస్తూ ఉంటుంది. దాంతో శారద తలదించుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. అంతకు ముందుగానే గగన్ కేపీకి స్విమ్మింగ్ పూల్ దగ్గర వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. ముఖ్యంగా నాకు భూమితో నిశ్చితార్థం జరగబోతోంది. అప్పుడు తాంబూలాలు తీసుకోవటానికి నువ్వు వచ్చినా అక్కడ ఉన్నా కూడా నేను చూస్తూ సహించేదే లేదు. అసలు నువ్వు అక్కడ ఉండటానికి వీల్లేదు, తాంబూలాలు తీసుకోవటానికి వీల్లేదు అని కేపీకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. దాంతో కేపీ చాలా చాలా బాధపడుతూ లోపలికి రాకుండా ఎక్కడో స్విమ్మింగ్ పూల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు అపూర్వ అలా అడగటంతో గగన్ ఆలోచించి, సరే నా తరపున మా అమ్మ తీసుకోవటానికి వీల్లేదు, జంటగా లేదని చెప్తున్నారు కదా, నా తరపున ఇందు చెల్లి, వంశీ బావ అందుకుంటారు అని గగన్ చెప్పటంతో, అలాగే తప్పకుండా తీసుకుంటాము అని వంశీ ఇందు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అలాగేనని వాళ్ళు తాంబూలాలు మార్చుకోపోతూ ఉంటే అప్పుడే చెర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండని అరవటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. నాన్నొస్తున్నాడు అని చెర్రీ చెప్పటంతో గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. అయితే కేపీ అక్కడికి వచ్చినా కూడా గగన్ అరవకుండా సైలెంట్గా చూస్తూ ఉంటాడు. అలా శారదతో కలిసి కేపీ ఇద్దరు జంటగా అపూర్వ శరచంద్ర చేతుల మీదుగా తాంబూలాలని మార్చేసుకుంటారు. అలా నిశ్చితార్థం పూర్తి కావటంతో భూమి, గగన్ మరింత సంతోషపడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు.